హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై భారీగా నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై భారీగా నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై భారీగా నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైట్ ఇక ఇటు హైదరాబాద్ జంట జలాశయాలకైతే భారీగా వరద నీరు చేరడంతో ప్రయాణికులు కానీ ప్రజలు కానీ తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రానున్న 24 గంటల్లో కూడా ఇంతే మోతాదులో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సో ఈ నేపథ్యంలో హైడ్రా కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి చూస్తే హైదరాబాద్ లో 2 రోజుల నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షానికి మాత్రము ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఒకవైపు ఈ యొక్క వరద ప్రవాహం కావచ్చు, దీనికి సంబంధించి మూసీ నది యొక్క వరద నీరుతో పొంగి పొరడంతో ఒక్కసారిగా ప్రజలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యే పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తే ఇటు ఎంజీబీఎస్ బస్టాండ్ కావచ్చు, చాదర్గట్టు, మలక్పేట ప్రాంతాల్లో ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతం ఉద్రిక్తంగా ఈ యొక్క పొంగి పొరడంతో దీనికి సంబంధించి కొన్ని చోట్ల దారులు కూడా మూసివేశారు పోలీసులు. ఎందుకంటే చాదర్గట్టు ఫ్లైఓవర్ పై నుంచి కూడా ఎక్కువ మొత్తంలో యొక్క మూసి ప్రవాహికం ఉండటంతో చాదర్గట్టు ఫ్లైఓవర్ అంతా కూడా మూసివేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఒక ఎంజీబీఎస్ సంబంధించి చూస్తే మాత్రము పూర్తిగా బస్టాండ్ లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు మాత్రము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోపల ఉన్న ప్రయాణికులను కూడా రూఫ్ సహాయంతో అంటే తాడు సహాయంతో పూర్తిగా వారిని ఒక్కొక్కరినిగా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఒకవైపు పోలీసులు కావచ్చు, మరోవైపు హైడ్రాకు సంబంధించిన పూర్తిగా సిబ్బంది యొక్క సహాయక చర్యల్లో కూడా పాల్గొంటున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దీనికి సంబంధించి అక్కడ సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటే వారందరినీ కూడా బయటికి తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మరోవైపు చూస్తే మాత్రం రానున్న 24 గంటలు కావచ్చు, మరొక 2 రోజులు సమయం లో యొక్క భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్ సంబంధించిన కొన్ని గేట్లను కూడా ఎత్తివేశారు. ఎందుకంటే ఈ యొక్క హుస్సేన్ సాగర్ ఉద్రిక్తంగా ఎక్కువగా పెరగడంతో కొన్ని గేట్లను ఎత్తివేయడంతో కింద ఉన్న దిగువ ప్రాంతాలంతా కూడా యొక్క వరద నీరు యొక్క లోతట్టు ప్రాంతాలకు కూడా చేరుకుంది. కాబట్టి వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదే పురాణాపూల్
సంబంధించిన నేపథ్యం చూస్తే మాత్రము వరద ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ 100 ఫీట్ రోడ్ సంబంధించి పూర్తిగా మునిగిపోయింది. దేవాలయాలు కావచ్చు, కొన్ని సంబంధించిన లోతట్టు ప్రాంతాల బస్తీలో కూడా వర్షపు నీరు చేరుకోవడంతో అక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. కొన్ని గుళ్ళు కూడా వరద నీటికి కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా తీవ్ర అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఉద్యోగస్తులు కూడా దీనికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వర్షపు నీరు రోడ్డు పైన నించోవడంతో వాహనదారులు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే వర్షపు నీరు రోడ్డు పైన ఉండడంతో వాహనాల రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. అంతేకాకుండా దాదాపు రోడ్లపైనే 2 నుంచి 3 గంటల ట్రాఫిక్ కూడా పూర్తిగా దీనికి సంబంధించి జామ్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్లపైన పూర్తిగా ట్రాఫిక్ దీనికి సంబంధించి ప్రత్యేక రూటు సంబంధించిన మార్గాలను కూడా చూపిస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రం ఓవరాల్ గా రానున్న 24 గంటలకు సంబంధించి వర్షం మాత్రము ఇంకా పెద్ద ఎత్తున కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో అధికారులు ఇప్పటికే ఏం చేయాలనే దానిపైన కూడా అధికారులు సమాలోచనలో ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇంకా వర్షపాతం సంబంధించిన ఎక్కువగా ఎక్కడ నమోదవుతుంది, సమస్యాత్మకమైన ప్రాంతాలు ఎక్కడున్నాయి, వాటిపైన దృష్టి కొనసాగించి ప్రజలకు ఎలాంటి ప్రాణహాని కావచ్చు, అంతేకాకుండా ఇతర సంబంధించిన ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలని మాత్రం అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు వరద ఉద్రిక్తికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము అక్కడక్కడ విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల విద్యుత్ సంబంధించిన అంతరాయం ఉంటుంది. ప్రజలు కూడా తీవ్రంగా దీనికి సంబంధించి సర్దుకోవాలి. ఎందుకంటే కొన్ని చోట్ల స్తంభాలు ఉంటాయి, అక్కడ పూర్తిగా దీనికి సంబంధించి కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మాత్రము విద్యుత్ సంబంధించి నిలిపివేశామనే వైపు విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు నాలాల వద్ద మాత్రము చాలా సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే నాలాలకు సంబంధించి చాలా ఉద్రిక్తంగా వరద నీరు ఉంది. కాబట్టి అక్కడ వెళ్తే ప్రమాదశాతం అందులో పడిపోతే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డేంజర్ జోన్ లో బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే డేంజర్ జోన్ సమస్య ఉందో అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల ఇప్పటికే బోర్డులు కూడా తయారు చేసి ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా హైదరాబాద్ లో వరద అంటే వర్షం పడ్డప్పుడల్లా ఇదే కష్టాలు ప్రతిసారి ఉంటాయని చెప్పి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, మెయిన్ గా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అంటే ట్రాఫిక్ సమస్య అనేది క్లియర్ అయిందా? ఏ విధంగా ఉంది అక్కడ? అంటే ఓఆర్ఆర్ తో పాటు ఇటు దీనికి సంబంధించి కొన్ని రూట్స్ లో మాత్రం ఇంకా ట్రాఫిక్ సమస్యగా అలాగైనా ఉంది. ఎందుకంటే పూర్తిగా వరద నీరు రోడ్డు పైన ఉండటంతో ఒక్కొక్క వాహనం కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాహనం వెళ్లాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే రోడ్డు పైన పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ఒక వాహనం కూడా వెళ్ళాలంటే వాహనం కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ మాత్రము చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. అక్కడ పూర్తిగా వాటర్ లాగిన్ అయింది. కాబట్టి పూర్తిగా వాటన్నిటిని కూడా పంపివేయడానికి కూడా ప్రత్యేకంగా కొన్ని మోటార్లను కూడా తీసుకొస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఆ మోటార్ల ద్వారా వాటర్ని కూడా దిగువ ప్రాంతాలకు కూడా పంపించే ప్రయత్నం కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికి మాత్రం ట్రాఫిక్ జామ్ సమస్య మాత్రం హైదరాబాద్ ఓఆర్ఆర్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఇదే ట్రాఫిక్ సమస్యతో బాధపడుతున్నారు. ఇంకా భారీ వర్షం కురిస్తే మాత్రం ఇంకా ట్రాఫిక్ సమస్య రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భారీ వర్షానికి మాత్రము ఎక్కడ చూసినా రోడ్లపైన భారీ వర్షం సంబంధించిన నీరు ఉండటంతో ఇలాంటి కష్టాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయని చెప్పి కూడా ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వము ఇలాంటి భారీ వర్షం పడ్డప్పుడు ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉండేది కాదని మాత్రం ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం సిచ్యువేషన్ మాత్రము కొంత ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే పవన్, మనం విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. సో వరద ప్రవాహం వల్ల హైదరాబాద్ ఎలా ఉంది అనేది, అంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ గా ఇప్పుడు పండుగ వాతావరణం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ ఊర్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ప్రయాణికులు కానీ మీరు అన్నట్టు విద్యుత్ ఉత్పత్తి ఏదైనా కానీ చాలా సమస్యలు ఉన్నాయి. సో ముందస్తుగా ప్రభుత్వం ఇప్పటికే సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని. సో ఓవరాల్ గా అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ అధికారులు చేస్తున్న సహాయక చర్యలపై ఏమని అంటున్నారు?
ముఖ్యంగా సెలవులు అంటే పిల్లల స్కూళ్లకు సెలవులు కావడము, మరోవైపు ఈ యొక్క దసరా సంబంధించిన పండుగకు ఊరికి వెళ్దామని చెప్పి కూడా చాలా మంది ఈ యొక్క బస్ స్టాండ్లకు కూడా తరలి వస్తున్నారు. అయితే ఎంజీబీఎస్ సంబంధించి కూడా ఇదే తరహాలో కూడా చాలా మంది ఊర్లకు వెళ్లేందుకు కూడా ఎంజీబీఎస్ కు రావడం, ఒక్కసారిగా వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో పూర్తిగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోకి ఒక వర్షపు నీరు చేరుకోవడంతో అక్కడ ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురారు. మరోవైపు యొక్క బస్సు రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు. నగర శివార్ల వద్దకే యొక్క రాకపోకలు అక్కడి నుంచే పూర్తిగా కొనసాగుతున్నాయి. ఇటు ఉప్పల్ కావచ్చు, దీనికి సంబంధించి వెళ్ళిన తదితర ప్రాంతాలు ఎక్కడైతే యొక్క నగర శివార్లకు సంబంధించిన ఎడ్జ్ ఉంటుందో అక్కడనే యొక్క బస్సులను కూడా పూర్తిగా ఆపివేశారు. దాని తర్వాత అక్కడి నుంచే పూర్తిగా ఊర్లకు వెళ్లేందుకు కూడా అంత వెసులుబాటు ప్రత్యేక రూట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే మాత్రం ఎవరు కూడా బస్ స్టాండ్ల వైపు రావద్దు అనేది మాత్రము బస్సుకు సంబంధించిన డిపో మేనేజర్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు విద్యుత్ శాఖకు సంబంధించి కూడా కొన్ని చోట్ల అంతరాయం ఉందని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు కూడా మనకు తెలిసాయి. ఎందుకంటే విద్యుత్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల ప్రమాదకర స్థాయి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో మాత్రము చాలా యొక్క విద్యుత్ సంబంధించి నిలిపివేశామనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క భారీ వర్షానికి మాత్రం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా ఇటు ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎవరికైనా సమస్య ఉంటే మాత్రం వెంటనే స్థానిక పోలీసులు కావచ్చు, హైడ్రాకు సంబంధించిన సిబ్బందికి ఒక ఫోన్ కాల్స్ చేస్తే మాత్రం వెంటనే వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామనేది మాత్రం ప్రధానంగా ఇటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మాత్రం ప్రజలు భారీ వర్షం పడ్డప్పుడల్లా ఇదే కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. పవన్, అలాగే ఇప్పుడు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఊర్లోకి వెళ్లాల్సిన ప్రయాణికులు వారికి ఆల్టర్నేటివ్ చూపించారు ఆర్టీసీ వాళ్ళని చెప్తున్నారు. సో మెయిన్ గా ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఊర్లోకి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? సెలవు రావడంతో ఇక దసరా పండుగ ఊరికి వెళ్ళడంతో చాలా మంది బస్ స్టాండ్కి వస్తున్నారు. ఇక్కడికి రావద్దు, ప్రత్యేక రూట్ మార్గాల ద్వారా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్, అరంగల్ చౌరస్తా, రాజనగర్ ఈ యొక్క ప్రాంతాల్లో అటువైపు వెళ్లే వారంతా కూడా అటు వెళ్ళాలి. అక్కడి నుంచి కూడా బస్సులు ప్రారంభమవుతాయని మాత్రము బస్సుకు సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇవి అన్ని కూడా ప్రత్యేక రూట్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడైతే ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయో వాటికి ఫోన్ చేసి కావాల్సిన బస్సు సదుపాయం కావచ్చు, ప్రయాణికులకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా తెలుసుకునే విధంగా ఉండే విధంగా యొక్క టోల్ ఫ్రీ నంబర్ సంబంధించి కూడా మనం అటు దీనికి అధికారులు కూడా ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా మాత్రము అన్ని విధాలుగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది మాత్రము ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. పవన్, అలాగే మనకి ఇప్పుడు ఎంజీబీఎస్ లో ఏ విధంగా ఉందో సిచ్యుయేషన్, దానిపై అయితే సీఎం రేవంత్ సమీక్ష చేస్తున్నట్టుగా అప్డేట్ అందుతుంది. అప్డేట్స్ ఏంటి, ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? అయితే ఈ యొక్క ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో పూర్తిగా ఈ యొక్క వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అక్కడ వారికి ఎలాంటి యొక్క ప్రాణ నష్టం కావచ్చు, అంతేకాకుండా ఎలాంటి నష్టం కాకుండా వారందరినీ కూడా సేఫ్ గా బయటికి తీసుకురావాలి అనేది మాత్రము ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అంతేకాకుండా ఎంజీబీఎస్ తో పాటు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయో ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా ఉన్న అధికారులను కూడా అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్రజలకు సురక్షితంగా బయటికి తీసుకురావాలి, అంతేకాకుండా ఎక్కడైతే సేఫ్ జోన్ ఉంటుందో అక్కడికి తరలించాలి అనేది మాత్రము ఇటు పోలీసులతో పాటు అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అదే తరహాలోనే ఈ యొక్క అధికారులు కూడా పనిచేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా పురణపూల్ కావచ్చు, ఇటు మలక్పేట తదితర ప్రాంతాలు ఎక్కడైతే పూర్తిగా మునిగిపోయి ఉన్నాయో ఆయా ప్రాంతాలు ఇప్పటికే హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ సంబంధించి కావచ్చు, పోలీసులు కావచ్చు అక్కడ చేరుకొని వారంతా కూడా సేఫ్ జోన్లకు తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్ గా మాత్రము సిచ్యువేషన్ పైన ఈ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి ఒక సమీక్ష సమావేశం నిర్వహించి పరిస్థితిని కూడా తెలుసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.